దగ్గర దగ్గర సార్ నుంచి కూడా, అంటే నా వయసు నాకు 10 years అప్పటి నుంచి నాకు వినికిడి సమస్య ఉండింది సార్. అంటే కోల్డ్ చేసినప్పుడు చెవులు రెండు బ్లాక్ అవుతాయి సార్, నాకు ఏం వినిపించదు అనమాట. అంటే ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టుగా, నాదొక ప్రపంచం అన్నట్టుగా ఉండేది. ఒక 3-4 days అలాగే ఉండిపోయేది. అది నాకు ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత నిజంగా ఫస్ట్ టైం నా లైఫ్ లో నాకు జలుబు చేసి నాకు ఆ చెవులు వినపడకుండా ఉండడం అనేది ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత నేను అనుభవించాను సార్ ఆ హ్యాపీనెస్ ని. అది కాకుండా నాకు మళ్ళీ మైగ్రేన్ ఉండింది. ఆ మైగ్రేన్ ఉంటే దాని వల్ల నాకు అప్పుడప్పుడు ఆ తలనొప్పి భరించలేనంతగా ఉండేది. ఆ తలనొప్పికి నేను ఒకసారి అసలు తినాలనిపించేది లేదు. ఎవరైనా మాట్లాడుతుంటే విపరీతమైన కోపం వచ్చేసేది, వామిటింగ్ సెన్సేషన్. అది ఆ బాధ వర్ణాతీతంగా ఉండేది సార్. అలాంటిది నేను ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత అది ఆ పెయిన్ కాస్త ఎక్కువైంది. ఓన్లీ 3 days సార్ ఎక్కువైంది ఆ నొప్పి నాకు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నాకు అసలు ఆ తలనొప్పి అనేదే రాలేదు. ఇట్లా అంటే మా వారి ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు క్లియర్ అయిపోయాయి సార్. ఆయనకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, అది క్లియర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆయనకి బీపీతో చాలా ఇబ్బంది పడతా ఉండేవారు. కనీసం 1 hour కూడా జర్నీ చేయలేకపోయే పరిస్థితి సార్ అయింది. వెంకటగిరి నుంచి గూడూరుకి వెళ్ళడానికి మాకు 1 hour 15 minutes టైం పడుతుంది సార్. ఆయన ఆ బీపీ టాబ్లెట్ వేసుకోకుండా ఒక్కరోజు ఆ బస్ ఎక్కేసాం సార్. ఎక్కేసిన తర్వాత బస్సు క్రౌడ్ ఉండడం వల్ల సీటింగ్ లేదు. నిలబడడానికి ఆయన చాలా ఇబ్బంది పడి, నేను కింద కూర్చునేస్తాను, నాకు సీట్ లేదు, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి అనే అలాంటి ఉండింది సార్ బాడీ ఆయనకి అనీజీగా. అలాంటిది అంత ఇబ్బంది పడే వాళ్ళు ఈ రోజు ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత అసలు జర్నీ చేయడం కూడా ఆయనకి ఈజీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆయన హెల్త్ పరంగా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి. ఆస్మా క్లియర్ అయింది. బీపీకి ఇప్పుడు టాబ్లెట్ వాడట్లేదు సార్, అసలు నార్మల్ గానే ఉంది. 2 months కంప్లీట్ అయింది మా వారు వాడి. ఈ 2 months నుంచి ఆయన బీపీ టాబ్లెట్స్ వేసుకోవట్లేదు. ఎప్పుడు చూసినా గానీ నార్మల్ గానే ఉంది. సైట్ కొంచెం ఉంది, సైట్ కూడా కొంచెం క్లియర్ అయింది సార్. అది నాకు కూడా సార్ సైట్ ప్రాబ్లం ఉండింది. నాకు లేజర్ ట్రీట్మెంట్ కూడా జరిగింది. ఆ లేజర్ ట్రీట్మెంట్ తిరుపతి అరవిందాలో చేయించుకున్నాను సార్ నేను. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు జీవితాంతం ఈ ఐ డ్రాప్స్ వాడాలమ్మా. నీకు కంట్లో వాటర్ వచ్చే ఒక నరము పూర్తిగా అది వాటర్ ని సప్లై చేయట్లేదు కంటికి అని చెప్పారు. దాని వల్ల నన్ను పూర్తిగా డ్రాప్స్ కంటిన్యూస్ చేయమని చెప్పారు. కానీ నేను ఇది ఇప్పుడు వాడట్లేదు సార్. నేను ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత నాకు కళ్ళు మసకగా కనిపించడం స్టార్ట్ అయ్యాయి. కళ్ళు మసక ఎక్కువైపోతుంది. ఒకవేళ అద్దాలు ఏమైనా పవర్ తగ్గాయేమో అని చెప్పి మళ్ళీ టెస్ట్కి వెళ్ళాను సార్ నేను. వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సైట్ తగ్గిందమ్మా నీకు, అందువల్ల పవర్ మార్చాలి అద్దాలు అని చెప్పి డాక్టర్ గారు అన్నారు. సైట్ అందరికి పెరగతాదమ్మా ఒక్కసారి వచ్చిన తర్వాత, కానీ మీకు తగ్గింది అని చెప్పి పవర్ మార్చి మళ్ళీ స్పెక్ట్స్ మార్చి ఇచ్చారు సార్ నాకు. అది ఒక మిరాకిల్. మాకు ఈ క్యూర్ సెల్ 2 months లో మా వైఫ్ అండ్ హస్బెండ్ లో చాలా మిరాకిల్స్ జరిగాయి సార్ మాకు. కాబట్టి మేము ఈ ప్రోడక్ట్ ని ధైర్యంగా అందరికి అందజేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ ని తీసుకొని బెనిఫిట్ పొందాలి అని చెప్పి ఈ ప్రోడక్ట్ ని మాకు పరిచయం చేసిన రజనీకాంత్ సార్ గారి మా రేంజ్ లో ఉంటుంది. అందులో మొదటిగా ప్రోమో రివార్డ్. ఈ ప్రోమో రివార్డ్ అనేది ఎందుకు ఇంత పొటెన్షియల్ అని చెప్తున్నానంటే, ఏ కంపెనీలో అయినా సరే నేను వచ్చాను అంటే నాకేం చేస్తాయి, నేను అమౌంట్ ఇవ్వగానే నాకు ప్రోడక్ట్ ఇస్తాయి అంతే. లేదా నాకు ఒక 2 పీపుల్ నేను రెఫర్ చేశాను అంటే 2 ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేశాను అంటే ఆ 2కి ప్రోడక్ట్ ఇచ్చేస్తాయి, ఆడికి క్లోజ్. అవునా? నేను ఒక 2 months రెఫర్ చేసిన దానికోసం గాను నాకు ఒక రెఫరల్ కమిషన్ రూపంలో మేబీ ఒక 500 or 1000 వన్ టైం అనేది మనకు పే చేసేసి అక్కడికి స్టాప్ చేయాలి. రైట్? ఇదే కదా జరిగేది ఎక్కడైనా సరే. ఎక్కడైనా అంతే. మనం పే చేసాం, ప్రోడక్ట్ మనం ఒక అమౌంట్ కంపెనీకి ఇచ్చాం, నాకు ప్రోడక్ట్ కావాలనేసి ఆ ప్రోడక్ట్ మనకి ఇచ్చేస్తారు. అలాగే మనం ప్రమోట్ చేసిన దానికోసంగా పర్సంటేజ్ ఆఫ్ ద కమిషన్ అనేది అక్కడ పే చేసి ఇక్కడితో స్టాప్ చేశారు. బట్
వెన్ కమ్స్ ఇన్ టు అవర్ కంపెనీ, మన యొక్క న్యూ ప్లాన్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే జస్ట్ మనం బిజినెస్ లోకి వచ్చి రెండో పని ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా రెఫర్ చేస్తాం మనం. అవునా? ఇక్కడ మనం ప్రోమో అందాం, ప్రమోట్ చేస్తాం, మన ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తాం. ఇది సేల్స్ కదా. ఇక్కడంతా ఏంటి, ఇక్కడ రెఫరల్ కాదు, ఇక్కడ ప్రమోషన్ మనం చేస్తాం. ఎందుకంటే ప్యూర్లీ మంది ప్రోడక్ట్ బేస్డ్, మనకి ఇక్కడ వేరే ఏమి లేదు, ఓన్లీ ప్రోడక్టే. కాబట్టి మనం ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రమోషన్ చేసిన దానికోసం గాను మీకు ఇక్కడ ఏంటంటే ఒక్కసారి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకోవట్లేదు. కాకపోతే ఇది ఒక ఆపర్చునిటీ మీకు, ఇప్పుడున్న ఆపర్చునిటీ ఇది. దీన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మంచిది మీకు. సో దీనికోసం ఏం చేస్తుంది కంపెనీ, మనకు 2 years పాటు వీక్లీ మనకు ఒక అమౌంట్ అనేది ఇస్తుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని మాత్రం ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఎంత అమౌంట్ ఇస్తుంది అంటే వీక్లీ $3 అండి. ఒక 2 people కి 2 ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేసిన వీక్లీ $3 చొప్పున మనకు 104 weeks కాదు, అంటే సుమారుగా 2 సంవత్సరాలు. ఒక్క ఇద్దరికి ప్రమోట్ చేస్తే నాకు 2 సంవత్సరాలు ఇన్కమ్ వస్తుందంటే ఇంతకంటే ఆపర్చునిటీ ఏం కావాలి? ఎంతో మంది లేడీస్ హౌస్ వైఫ్స్ ఒక ఇద్దరికి వాళ్ళు ప్రమోట్ చేస్తే ఇంటికి ప్రతి నెల ఒక ₹1000 తీసుకుంటారు 2 సంవత్సరాలు. అంటే ఇక్కడున్న హోమ్ మేకర్స్ అందరూ కూడా ఈ రోజు నుంచే దీని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు మీరు. ఎందుకు? ఇలా మీరు ఒక 10 మందికి మీరు ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే ₹5000 పర్ మంత్ మీకు 2 సంవత్సరాలు వస్తుంది. అంటే ఏం చేయకూడదు ఒకసారి ఊహించుకోండి. ఎక్స్ట్రా మనీ మీ హస్బెండ్ పైన మీరు డిపెండ్ కాకుండా ₹5000 ప్రతి నెల వస్తుందంటే ఎంత హ్యాపీగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఎంత ఉపయోగపడుతుందో ఒకసారి ఊహించుకోండి. అలాగే రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, మీకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు. సో ఈ ₹5000 మీకు ఎంత ఉపయోగపడుతుంది. అదే ఒక 20 మందికి ప్రమోట్ చేస్తే, 20 సార్లు ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తే, 20 సార్లు ఈ ప్రోడక్ట్ ని కొంటే మీకు సుమారు ₹10,000 మీకు మంత్లీ 2 సంవత్సరాలు వస్తుంది. ఇది గొప్ప విషయం అండి. దీన్ని మీరు అలా ఆలోచిస్తే మీకు ఎంత కెరీర్ ఇస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రమోట్ చేయొచ్చండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి చేయదు కాదు కదా. ఇందులో మీరు ప్రమోట్ చేస్తున్నది ఏంటి, ఒక సంజీవిని. మేము రీసెంట్ గా మాట్లాడిన ప్రతి ఒక్కరు చెప్పే కామన్ డైలాగ్ ఏంటో తెలిసిన, సంజీవిని సార్ మన ప్రోడక్ట్. ఓ మై గుడ్నెస్, అసలు మేము ఫస్ట్ లో సంజీవిని అని మేము ఏ దాంతో మేము అన్నామో తెలియదు కానివ్వండి, అది నిజంగానే సంజీవిని అని నిజానికి వాస్తవానికి అప్పుడు మేము వాడినప్పుడు మాకు అలాగే అనిపించింది. ఎటువంటి రిజల్ట్స్ ఇచ్చిందంటే మతిపోయే రిజల్ట్స్ ఇచ్చింది. సో కాబట్టి సంజీవిని అనేసి ఈరోజు మన దగ్గర ఉంటే ఆ సంజీవిని మనం ఎంతమందికి ఇస్తున్నాం? ఒక్కసారి ఆ సంజీవిని మనం ప్రమోట్ చేసేదానికి ఎందుకు ఆలోచిస్తున్నాం? ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. కాబట్టి ఈ క్షణం నుంచి ఇప్పుడు దాకా చేయకపోయినా పర్లేదు సార్, మన చాలా మంది ఉన్నారు, రోజు జూమ్కి వస్తాం, వింటాం, లేదా అది పక్కన పెట్టేసి మన పనులు చేసుకుంటాం. 2 చేస్తుంటాం, అటెండెన్స్ చేసుకుంటాం, మన పనులు చేసుకుంటాం. కొంతమంది ఏంటంటే అటెండెన్స్ వేసుకుంటారు, అలాగే వినడం కూడా జరుగుతుంది. అయిపోయిన తర్వాత 8 o'clock అంటే ఇది ఒక సరదా అయిపోయిందేమో, మేబీ ఐఎమ్ సారీ, ఇలా అన్నందుకు ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇదేమన్నా సరదా అయిపోయింది, పొద్దున్నే రాగానే ఎస్ భలే ఉంది గుడ్ మార్నింగ్ చెప్పుకోవటం, ఏదో ఎవరొకరు వస్తారు వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీ చెప్తారు, ఆ సక్సెస్ స్టోరీని బాగా ఎంజాయ్ చేస్తాం. అయిపోయింది తర్వాత మరలా మన పని మనం చేసుకుంటూ ఉన్నాం. మన పని ఏంటో తెలిసిన, యాజ్ యూజువల్ రీల్స్ చూసుకుంటూ, లేదా వేరే వాళ్ళతో చిట్ చాట్ చేసుకోవటం, లేదా ఇంకొక పని చేసుకుంటూ టైం ఎలా వేస్ట్ చేసుకోవాలనే దానికోసం వీళ్ళు పడే కష్టం ఎవరు పడరండి. సీరియస్లీ ఐఎమ్ నాట్ జోకింగ్. కొంతమంది చూస్తుంటే టైం ఎలా వేస్ట్ చేసుకోవాలనే దానికోసం వీళ్ళు పడే కష్టం మాత్రం ఎవరు పడరు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఫోన్ తీసుకొని ఫేస్బుక్ దగ్గర నుంచి, మళ్ళీ రీల్స్ దగ్గర నుంచి, మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి, అసలు వాళ్ళు చేస్తుండే అటువంటి కష్టపడుతుంటారు పాపం. ఎలా వేస్ట్ చేసేయాలి దీన్ని టైంని, ఆ విధంగా ఉండారేమో కొంతమంది. పొద్దున్నే జూమ్కి వచ్చేసి ఎస్ 1 hour వినేసాం, అబ్బా 1 hour ఈరోజు అయిపోయింది అంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, రెడీ అయిపోదాం, తర్వాత ఫోన్ తీసుకుందాం, ఒక సినిమా చూసుకుందాం, లేకపోతే ఇది ఇలా వేస్ట్ చేసే దానికోసంగానే చాలా మంది కష్టపడుతున్నారు. ఆ కష్టం ఏదో కొద్దో గొప్ప మనం ఈ ప్రాజెక్ట్ మీద పడితే, దీని మీద వర్కౌట్ చేస్తే, ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకుని ఇన్డెప్త్కి వెళ్తే రోజుకి ఇద్దరికి ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయొచ్చు. అంటే
నెలకు 1000 రూపాయలు. మళ్ళీ రేపు ఒక ఇద్దరికి చెప్తే ఇంకొక 2000, ఇంకొక 1000. అలా ఒక నెలలో ఒక 30 ప్రోడక్ట్ సేల్స్ చేసుకున్నా కూడా 30 ప్రోడక్ట్ ప్రమోట్ చేసిన సేల్స్ కూడా కాదు ఇది, ప్రమోషన్. మీరు ఇందులో ఉన్న గొప్పతనాన్ని తెలియచేయటం. చాలా మంది దీన్ని తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర కూర్చుందామా, లేకపోతే ఇంకొక దగ్గర కూర్చుందా, నో వే. ఇది కాదు. అది మీరు యు ఆర్ నాట్ ఏ సేల్స్ బాయ్ ఆర్ సేల్స్ గర్ల్. మీరు పక్కాగా కొంత ఎంతో మంది జీవితాలను మారుస్తున్నటువంటి డాక్టర్ కాని డాక్టర్ మీరు. వాస్తవానికి మనం డాక్టర్స్ కాదు, ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ మనము ఎంతో మందికి హెల్త్ ఇస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తులుగా మీరు ఫీల్ అయ్యి ప్రమోట్ చేయండి. ఆ రోజు ఈ 30 రోజులు మీరు ఒక 30 మందికి ప్రమోట్ చేస్తే నెలకు 15,000 రూపాయలు 2 సంవత్సరాలు తీసుకోవచ్చండి. కాబట్టి దయచేసి మీరు ఎందుకంటే సక్సెస్ చాలా మంది అయిపోతా ఉన్నారు ఇక్కడ, కానీ వెరీ ఫ్యూ పీపుల్ మాత్రం ఇంకా చూసుకుంటున్నారు. కాబట్టి నేను ఆ బాధతో చెప్తున్నాను అంతే. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోండి. ప్రోమో రివార్డ్ అనేది మీరు ఎంత సంపాదించుకుంటే అంత అండి. ఎంతైనా దీనికి లిమిటేషనే లేదు. ప్రోడక్ట్ అంత ప్రోమో రివార్డ్ ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు చాలా మంది, నేను 100 మెంబర్స్ ప్రమోట్ చేశాను, ఎస్ 14 lakhs వస్తుంది. 200 మెంబర్స్ ప్రమోట్ చేశాను, 24 lakhs వస్తుంది. మీరు ఎంత మందికి ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకుంటారో అంత ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ బైనరీ అండి. బైనరీ అసలు ఎంతో మందికి నెట్వర్క్ పీపుల్కి ఎంతో మందికి ఒక డ్రీమ్ ఉంటుందండి. సార్ నేను ఎలాగైనా సరే క్యాపింగ్, ఇక్కడ నెట్వర్క్ లీడర్ చాలా మంది ఉంటారు కదా ఫ్రెండ్స్, మీరు ఈరోజు డిసైడ్ అవ్వండి. ప్రాపర్గా ఒక 7 months నుంచి 1 year అండి, 7 నెలల నుంచి ఒక 1 year వరకు, 12 months లోపు ఎవరైతే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ తోటి టీం బిల్డ్ చేసుకుంటారో, ఇది ఏ టీం అండ్ బి టీం, మీరు డెఫినెట్లీ రోజుకి ఇక్కడ క్యాపింగ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ క్యాపింగ్ ఎంత ఉంటుందో తెలిసిన $1,000 per day. నేను $1,000 ఎందుకు చెప్తున్నానంటే ఇది లైఫ్ టైం. $500 అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ $500 అనేది ఓన్లీ మీరు సిల్వర్ అయ్యేంత వరకే. ఇక్కడ క్యాపింగ్ ఏంటి, $500 అనేది ఓన్లీ సిల్వర్ అయ్యేంత వరకే. వన్స్ మీరు సిల్వర్ అయిపోయిన తర్వాత మీకు ఇది లైఫ్ టైం $1,000 క్యాపింగ్ అనేది. ఆల్రెడీ మేము $1,000 క్యాపింగ్ లో ఉన్నాం. కాబట్టి ఎవరైతే క్వాలిటీ టీంని తయారు చేసుకుంటారో, ఏ అండ్ బి స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్ ఎవరైతే ప్రాపర్ గా డిజైన్ చేస్తారో, మనం ఆల్రెడీ దీనిపై చాలా సార్లు డిస్కస్ చేసాం. మీ స్ట్రక్చర్ ఎంత క్వాలిటీగా ఉండాలి. ఇటు సైడ్ ఒక మంచి క్వాలిటీ పర్సన్ వస్తే ఇటు సైడ్ మంచి క్వాలిటీ, ఇటు సైడ్ ఒక మంచి క్వాలిటీ వస్తే ఇటు సైడ్ ఒక మంచి క్వాలిటీ. బోత్ సైడ్స్ ఎవరైతే క్వాలిటీగా టీంని బిల్డ్ చేసుకుంటూ వెళతారో, మీరు అతి కొద్ది నెలలే, అది నేను చెప్తున్నా, ప్రాపర్ గా వర్క్ చేస్తే 5 నెలల నుంచి వెళ్ళొచ్చు, లేదా ఒక 7 months, లేదా ఒక 1 year. ఒక 1 year లో మాత్రము ఇక్కడ కంపల్సరీ క్యాపింగ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మేము కళ్ళారా చూస్తున్నాం, మా యొక్క సీనియర్స్ ని మేము కళ్ళారా చూస్తున్నాం. ఈవెన్ మై సెల్ఫ్, నేను కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే క్యాపింగ్ కి వచ్చేసేంత పొజిషన్కి వచ్చేసాం. ఇది మీరు కూడా ఇది ముందు వాళ్ళకి సాధ్యమైందంటే తర్వాత మనకు కూడా సాధ్యమే కదా అనేది ఆలోచించండి అంతే. పాండా సార్కి సాధ్యమైంది, జాలి సార్కి సాధ్యమైంది, పాండా సార్ సాధ్యమైంది, పాండా సార్ లైన్ సార్ శ్రీనివాస్ సాధ్యమైంది, శ్రీనివాస్ సాధ్యమైందంటే ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి సాధ్యమైనట్టే. ఎందుకంటే ఒక నార్మల్ వ్యక్తులము మేము సాధించినప్పుడు మాకంటే గొప్ప టాలెంట్ ఉంది మీకు, మాకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, మాకంటే అనుభవజ్ఞులు ఉన్నారు, అన్ని విధాలుగా మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు. అటువంటి వాళ్ళు మీరు ఇంకా సాధించవచ్చు. నేను మీలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని, నేను సాధించినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ సాధించవచ్చు. హౌ మెనీ పీపుల్ ఆర్ హియర్? 800-900 మంది ఉన్నామండి. మీరందరూ కూడా ఇది సాధించవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిందల్లా ఒక క్వాలిటీ టీంని బోత్ సైడ్స్ క్రియేట్ చేసుకుంటూ రండి. 100% ఇందులో రోజుకి 92,000 తీసుకోవచ్చు. కొన్ని 90,000 తీసుకోండి. USDT 1000 USDT పర్ డే తీసుకోవచ్చండి. దాని వాల్యూ 90 రూపీస్ అయితే 90,000, 92 అయితే 92,000, ఒకవేళ 95 రూపీస్ అయితే 95,000 రూపీస్ పర్ డే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైలీ ఇన్కమ్, నాట్ మంత్లీ ఇన్కమ్. ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్ ఇది. సో ఆ డ్రీమ్ ని మన న్యూ యంగ్ ప్రాజెక్ట్ లో చాలా అర్లీగా మీరు తీసుకోవచ్చు. ఎందుకు అర్లీగా అని చెప్తున్నానంటే,
దీని లాజిక్ని బాగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్. నేను అందుకే డెప్త్కి వెళ్తానని చెప్పాను. బాగా వినండి, ఈ లాజిక్ బాగా వినండి. ఏంటి ఆ లాజిక్ అంటే, మీరు ప్రీవియస్ కంపెనీలో ఎక్స్ కంపెనీ, నేను ఏ కంపెనీ గురించి మాట్లాడట్లేదు, ఒక ఎక్స్ కంపెనీలో మీరు ఒక ఐడి క్రియేట్ చేశారు. ఎగ్జాంపుల్కి నేను ఏ అనే ఒక వ్యక్తికి ఇచ్చాను, అలాగే బి అనే ఒక వ్యక్తికి ఈ ఎక్స్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ ఇచ్చాను. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎక్స్ కంపెనీలో జరిగింది ఏంటంటే నాకు బాగా తెలుసు. నేను కూడా ఆ అనుభవాలు చూశాను. నేను చేయకపోయినా కూడా నేను చూశాను చాలా మంది. ఎందుకంటే నేను నాకు ఆల్వేస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నెట్వర్క్ మార్కెటింగ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అదర్ బిజినెసెస్, విచ్ ఈస్ ద బెస్ట్ వన్. ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్. నేను ఆ ప్రాసెస్ లో నాకు ఒక అనుభవం ఉంది కాబట్టి నేను చూశాను. ఏం చేస్తారంటే, నేను ఏ అనే వ్యక్తికి ఆ ప్రోడక్ట్ ఇచ్చాను, బి అనే వ్యక్తికి ఆ ప్రోడక్ట్ ఇచ్చాను, వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు కూడా వాడరు. సీరియస్లీ ఆ ప్రోడక్ట్ ఇంట్లో తీసుకెళ్ళి ఎక్కడో మూలను పడేయటము. అది కూడా మూలను ఎందుకు పడేస్తారంటే, వైఫ్ చూస్తే ఇంకొకటి తగలేస్తున్నావా, ఇంకొక దాని మీద తగలేస్తున్నావా డబ్బుని అని ఎక్కడ అంటారు అనేసి, వైఫ్ చూడక ముందు చల్లగా మంచం కిందో అటక పైన ఎక్కడ పెట్టేసి దాని జోలికి కూడా పోరు, ఆ ప్రోడక్ట్ జోలికి. అమ్మా రైట్? ఆ ఎక్స్పీరియన్స్ అందరూ అయ్యి ఉంటారు. ఒకవేళ సరే సూపర్, ఇది వాడితే అద్భుతాలు జరిగిపోతాయంటే ఒక ట్రైల్ వేస్తారు అంతే. అంతకు మించి నాకు తెలిసి ఏమి జరగదు. మళ్ళీ ఇన్కమ్ కోసం ఈ ఏ అనే వ్యక్తి మళ్ళీ A1ని A2ని తయారు చేస్తాడు, ఇతను B1ని B2. ఇన్కమ్ కోసం మాత్రమే వర్క్ చేస్తుంటారు తప్పిస్తే ప్రోడక్ట్ కోసం పనిచేసిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ మన న్యూ యంగ్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి టోటలీ డిఫరెంట్, టోటలీ డిఫరెంట్. ఏం జరుగుతూ ఉందంటే, ఇక్కడ ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తికి ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఏమవుతా ఉందంటే, కంపల్సరీ ముందు అయ్యో ఎన్ని టెస్ట్ మోనీస్ వస్తున్నాయి, ఇంతమంది హెల్దీగా తయారవుతున్నారు, అరే నేను వాడకపోతే ఎట్లా అనేసి ఫస్ట్ చేసే పని ఏంటో తెలిసిన, ముందు ఏ వాడతాడు, బి వాడతాడు. ఇంట్లో వైఫ్ అడిగినా కూడా నాకు ఆల్రెడీ జబ్బులు ఉన్నాయి, ఆ జబ్బులు సంబంధించిన ప్రోడక్ట్ తెచ్చుకున్నాను, ఏ నెట్వర్క్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, నువ్వు నోరు మూసుకున్నాను అంటారు. సారీ, ఇలా అన్నందుకు. అలా అనరు, చెప్తున్నాను. సో వైఫ్కి హ్యాపీగా బుజ్జగించుకోవచ్చు, అమ్మా నాకు ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు, నేను నెట్వర్క్ కోసం కాదు, మంచి ప్రోడక్ట్ అని మా ఫ్రెండ్ చెప్తే తెచ్చుకున్నాను, వాడుతున్నా. సట్టయితే వాడు నాకు కూడా ఇవ్వంటాను. అవునా కాదా? న్యూ యంగ్ గురించి చెప్తున్నాను నేను. న్యూ యంగ్ కి అదర్ కంపెనీస్ ఉన్న డిఫరెన్స్ ఇదే. హ్యాపీగా నాకు కూడా ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకంటే అంత క్వాలిటీ ఇక్కడ ఉంది. చూపిస్తారు, కావాలంటే చూడు ఇలాంటి జబ్బులన్నీ పోతా ఉన్నాయంట, మనం వాడాల్సింది. అయ్యో బలివర్, నాకు ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కూడా ఇవ్వండి అనేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కలిసి వాడుకునేటువంటి ప్రాజెక్ట్ మంది, ఆ ప్రోడక్ట్ మంది. ఇది నిజమా కాదా? మీరు కావాలంటే మీరు ఆల్రెడీ వాడుతున్న వాళ్ళని అడగండి. తర్వాత ఏం జరుగుతుందో తెలిసిన, వాడిన తర్వాత ఇమ్మీడియట్ ఫ్యామిలీలో ఉన్న కిడ్స్కి, తర్వాత వాళ్ళ పేరెంట్స్కి, తర్వాత వాళ్ళ బ్రదర్స్కి, వాళ్ళ సిస్టర్స్కి, ఇలా ఇక్కడ 2 ఐడీలు అంటే నా దృష్టిలో 200 సేల్స్ అండి. సీరియస్లీ దిస్ ఇస్ ఫ్యాక్ట్ అండి. నా దృష్టిలో 2 ఐడీలు అంటే 200 సేల్స్ ఇక్కడ. ఎందుకంటే ఇదే పర్సన్ 100 మందికి ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూ యంగ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూ యంగ్. లెటెస్ట్ సే మీరు కావాలంటే చూడండి, నేను చెప్పింది నిజమో కాదో మీరు కావాలంటే చూడండి. మీ సైడ్ టీమ్ ఇటు సైడ్ మీ ఐడీస్ ఒక 1000 ఉన్నాయి, ఇటు సైడ్ ఒక 1000 ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ మీ ఒరిజినల్ పనిచేసే వాళ్ళు ఇటు సైడ్ 10 ఇటు సైడ్ 10 ఉంటారు. చూడండి, కావాలంటే చూసుకోండి. మీకు పని చేసేవాళ్ళు 10 అంటే ప్రమోట్ చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు నా దృష్టిలో ప్రమోట్ చేసేవాళ్ళు 10 ఉంటారు. కానీ మీ ఐడీస్, మీ సేల్స్ ఎంత ఉంటుంది తెలిసిన, 1000 ఇటు సైడ్ 1000 సేల్స్ ఉంటుంది. చూసుకోండి కావాలంటే. అంటే యాక్టివేటెడ్ ఐడీస్ ఇటు 1000 ఉంటుంది. కానీ వాస్తవానికి పనిచేస్తున్న వాళ్ళు 10 ఉంటారు. ఇదే జరుగుతుంది. నాకు ఇటు సైడ్ 1000 మంది ఉన్నారు, ఇటు సైడ్ 10,000 మంది ఉన్నారు, ఇటు సైడ్ 10,000 మంది ఉన్నారు అనుకుందాం. వాస్తవానికి నాకు పనిచేసే వాళ్ళు ఎంత ఉన్నారు తెలిసిన, 100 మంది కూడా ఉండరు, 100 మెంబర్స్ కూడా ఉండరు. అయినప్పటికీ ఇటు సైడ్ 10,000, ఇటు సైడ్ 10,000 యొక్క ఐడి సేల్స్ ఉంటుంది. కావాలంటే చూడండి, యాక్టివేటెడ్ ఐడీస్ ఉంటాయి. కావాలంటే మీరు చూసుకుని నేను చెప్పింది నిజమా కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూ యంగ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి ఎంత ఈజీగా ఇక్కడ మనం క్యాపింగ్కి వెళ్ళిపోవచ్చో. ఈ యొక్క లాజిక్ మీకు అర్థమైతే చాలు. దీన్ని చాలా మందికి అలా ఆ విధంగా చూస్తే ఓహో 200 సేల్స్ ఇటుపక్క, 200 సేల్స్ ఇటుపక్క అనేది మీరు గట్టిగా పనిచేస్తే 7 నెలలు, ఇంకా కొంచెం స్లోగా పోయారు
1 year ఇనఫ్ లీడర్స్. కాబట్టి ఇక్కడ నెట్వర్క్ లీడర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు సెలబ్రేట్ చేసుకునేటువంటి టైం ఆసన్నమైంది. ఎవ్రీ డే 1000 క్యాపింగ్ కొట్టుకొని హ్యాపీగా 92,000 రూపీస్ పర్ డే తీసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైన ప్రాజెక్ట్ మీ దగ్గరకు వచ్చింది. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఇన్ డెప్త్కి వెళ్ళండి, అస్సలు దూసుకెళ్ళిపోతారు. అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు మీరు, ఎందుకంటే అంత దమ్మున్న ప్రాజెక్ట్ మంది. ఓకేనా? నెక్స్ట్ మూడవ ఇన్కమ్, నేను ఎప్పుడు నచ్చేటువంటి ఇన్కమ్ ఎస్ఎంఐ. దేర్ ఈస్ నో లిమిట్ ఫార్ దిస్ సచ్ ఎ వండర్ఫుల్ ఇన్కమ్. ఇది మరలా ఇంకో రోజు మాట్లాడుకుందాం. చాలా డెప్త్ ఉన్న ఇన్కమ్. మీరు ఎంతైనా సరే దీన్ని, మీరు కొత్త వాళ్ళు ఉన్నట్లయితే దీనికి చాలా విషయం నేను చెప్పగలనండి. కొత్త వాళ్ళు ఉన్నట్లయితే ఏం బాధపడుతుంటారంటే, అరే సార్ నాకు ఏ టీం సూపర్ ఉంది సార్, నా పర్సన్ ఏ అనే వ్యక్తిని నేను చంద్రశేఖర్ రెఫర్ చేశాను, ఆషామాషి వ్యక్తిగా సార్, నాకంటే గొప్పోడు సార్, కానీ అన్ఫార్చునేట్లీ బి టీం సరిగా పోవట్లేదు సార్. డోంట్ వరీ గైస్, ఏని కరెక్ట్గా మీరు తీసుకెళ్ళండి చాలు. ఎంత బిజినెస్ చేస్తే అతను తీసుకునే బైనరీ పైన మీకు 10% వస్తుంది. అదొక్కటే కాదు, అక్కడి నుంచి 5 లెవెల్స్ పైన మీకు 10% వస్తుంది. అంటే ఒకే లైన్ లో బిజినెస్ జరిగినా కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుందంటే ఇంతకు మించి ఏం కావాలో చెప్పండి. అవునా కదా? చాలా మంది చెప్పేటువంటి కంప్లైంట్స్ ఇవే. సార్ నేను మాత్రం ఏ టీం భలే డెవలప్ చేశాను, నా సీనియర్ నాకు బి టీం సరిగా ఇవ్వలేదు, దానివల్ల నాకు ఇన్కమ్ ఆగిపోయింది సార్. డోంట్ వరీ, ఏని బాగా డెవలప్ చేసుకోండి. ఏ నుంచి కూడా మీరు సింగిల్ లైన్ లో 5 లెవెల్స్ లో మీరు 10% ఇన్కమ్ తీసుకోవచ్చు. సూపర్ కదా, ఎక్సలెంట్ కదా అది. కాబట్టి అటువంటి ఇన్కమ్ మన మూడో ఇన్కమ్. నెక్స్ట్ నాలుగో ఇన్కమ్, మనందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఫ్రెండ్స్. 15 లెవెల్స్, మీరు కొత్త వాళ్ళు బాగా గుర్తు పెట్టుకుంటాయి. ఇక్కడ 15 మెట్లు మీరు ఎక్కగలిగితే 15 తరాలుగా డబ్బును సంపాదించవచ్చు. సీరియస్లీ ఇది రైట్ అండి, నేను చెప్పింది రైట్. ఎందుకంటే ఇక్కడ మీరు 15 స్టెప్స్ కానీ మీరు కంప్లీట్ చేస్తే ఆల్రెడీ మేమందరం కూడా ఇంచుమించు 8 స్టెప్స్, మేము చాలా వరకు 8 స్టెప్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 6 and 5 ఆల్రెడీ ఎక్కేసాం మేము. ఉన్న 7 మెట్లు కానీ ఎక్కగలిగితే టోటల్ గా 15 తరాలకు తగ్గ డబ్బు సంపాదించవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంతో తెలిసిన 15 స్టెప్స్ ఎక్కితే 45 CR గైస్, 45 కోట్ల రూపాయలు. ఇది వింటే మీకు భయమే ఇచ్చేమో, ఇది సాధ్యం కాదనిపిస్తుందేమో. చాలా చాలా ఈజీగా మీరు సాధించు. ఎందుకు చెప్పనా? ఇందాకే చెప్పిన మన దగ్గర ఈ ప్రాజెక్ట్ లో ఉండేటువంటి దమ్మేంటో తెలిసిన ప్రోడక్ట్. నాకు ఒకసారి ఉండి, సార్ ఎప్పుడు సార్ అదే అయ్యేది మనము ఇది అంటే, అందరూ కొత్త వాళ్ళు పాత వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, బాగా వినండి. క్రౌన్ అంబాసిడర్ అవ్వాలంటే సార్ ఏమనుకుంటున్నారు, మీరు తమాషా పడుతున్నారా అన్నారు. చాలా కష్టం నిజంగానే, అవి ఊరికే వచ్చేస్తుంది భలేవారే. నేను అసలు అది కామెడీనా, కష్టం ఇది, ఎవరు చెప్పారు అంత కామెడీ అని? సార్ భలేవారు సార్, ఇటు సైడ్ 2 కోట్ల మంది రావాలి, ఇటు సైడ్ 2 కోట్ల మంది రావాలి సార్, ఎప్పుడు సార్ ఇది సాధ్యమయ్యేది? నిజంగానే ఎలా సాధ్యమవుతుంది? ఛాన్సే లేదు. కానీ నేను ఒక చిన్న లాజిక్ చెప్పాను సార్కి, అదే లాజిక్ సార్కి చెప్పాను. సార్ మీరు చెప్పింది నిజమే సార్, ఎందుకంటే పాత కంపెనీల్లో మనము జనాల కోసం పాకులాడేవాళ్ళం. అంటే 2 కోట్ల మంది జనాలు కావాలని మనం పాకులాడేవాళ్ళం. అందుకే మనం ఎప్పటికీ కూడా క్రౌన్ అంబాసిడర్ కాదు కదా, అక్కడ దగ్గరలో ఉన్న డైమండ్ కూడా కాలేకపోయేవాళ్ళం. ఇక్కడ 10 లెవెల్స్ అండి, డైమండ్ అంటే 10 లెవెల్స్, అక్కడికి కూడా పోలేకపోయినాము. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ ఐడీస్ 1,00,000 ఉంటే చాలు సార్, లేదా 2 లక్షల టీం ఉంటే చాలు సార్. ఎందుకంటే ఎక్స్ కంపెనీలు, నేను అదే క్వశ్చన్ అడిగాను, ఎంత టీం అయితే మీరు చేయొచ్చు సార్? సార్ ఇటు సైడ్ ఒక 10 లక్షల టీము, ఇటు సైడ్ ఒక 10 లక్షల టీం అయితే మనం చేయొచ్చు సార్. ఎన్ని సంవత్సరాలు చేయొచ్చు సార్? ఒక 5 years చేయొచ్చు, 3 years. ఆయన చెప్పి 3 years, నాకు ఒక 3 to 5 years మాక్సిమం, బాగా కష్టపడితే 3 years, మహా అంటే ఒక 5 years చేయొచ్చు సార్. ఎంత టీం అన్న? 10 లక్షలు అన్న. 10 లక్షలు ఓకే, వెరీ గుడ్. 10 లక్షలు కదా, ఎంత? 10 లక్షల టీము, ఇటు సైడ్ ఒక 10 లక్షల టీం. వాస్తవానికి 10 లక్షల టీం అనేది కూడా నేనేం అంత ఈజీ అని నేను చెప్పట్లేదు. కానీ ఆయనకు ఒక మాట అడిగాను, అంటే చేయగలరా అన్న. నేను ఒక 5 సంవత్సరాలు చేయగలరా అంటే, పెద్ద లీడర్, నేను అసలు ఈజీగా చేయగలను సార్ అన్నారు. ఈజీగా చేయగలను. సరే సార్, 10 లక్షల టీము, మీరు ఇక్కడ మన ప్రోడక్ట్లో దమ్ము ఏంటో తెలుసు కదా అన్న. ఎన్ని ప్రోడక్ట్ కొంటున్నారు సార్ యావరేజ్గా అంటే? అతను ఆల్రెడీ సిస్టంలో ఉన్నారు. యావరేజ్గా ఒక్కొక్కరు 50 కొంటున్నారు, 100 కొంటున్నారు సార్ అన్న. ఆ లెక్కన 10 లక్షల టీము 50 ప్రోడక్ట్ కొంటే ఎంత టీం వచ్చింది సార్ అన్న?
10 లక్షలు ఇంటూ 50 ఏంటి సార్ అని. సార్ 5 కోట్లు సార్ అని. అంతే సార్. అంటే మీరు ఈడ అంత అవసరం లేదు సార్. అంటే ఇది టీమ్ కాదు మన బిజినెస్, సేల్స్. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇంకా కూడా టీం అనుకుంటున్నారు. టీం కాదు, ఇది సేల్స్. ఇది సేల్స్ మీద మీరు క్రౌన్ అంబాసిడర్ అవుతారు. వాస్తవాన్ని చెప్పాలంటే మీకు ఒక 1,00,000 కస్టమర్స్ ఉన్నారు. ఇటు సైడ్ ఒక 1,00,000. మన ప్రీవియస్ కంపెనీలో ఎంతో మంది తయారు చేశామండి. 1,00,000 ను 1 year లో తయారు చేసిన వాళ్ళు ఎంతో మంది. కావాలంటే అడగండి మీరు మీరు 1,00,000 టీం ఇటు సైడ్, 1,00,000 ఇటు సైడ్ టీం, లేదా 10,000 టీం. సార్ వాస్తవం చెప్పాను కదా, మనం కరెక్ట్ గా ఇటు సైడ్ ఒక 1000 మంది, ఇటు సైడ్ ఒక 1000 మంది టీం వచ్చేసరికి మీ యొక్క బీవీ మోర్ దాన్ 1,00,000 బీవీ టీం, 1,00,000 బీవీ అయిపోతుందండి. ఆల్మోస్ట్ అందరు సిల్వర్ అయిపోతారండి. 1000కే సిల్వర్ అయిపోతారు. చూసుకోండి కావాలంటే 1000 టీంకే. ఇది టీము, ఇది బీవీ అని చెప్పేది. ఇది బీవీ అంటే సేల్స్ ఇక్కడ ఇంపార్టెంట్. సేల్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేను అందుకే పెద్ద ఫిగర్లు చెప్తే భయపడతానని చెప్తున్నాను. మీకు 1000 ఉన్నా చాలు. 1000 ఉన్నా కూడా సిల్వర్ అయిపోతారు. కావాలంటే మన సిల్వర్స్ అందరిని అడగండి. పని చేసేవాళ్ళు మీ టీం ఎంత సార్ అని అడగండి. 1000 కూడా ఉండరు. 200 మందో 200 మందో, లేదు ఇంకా చెప్పాలంటే 150 మంది 150 మంది ఇంతే ఉంటారు. కానీ సిల్వర్లు అయిపోతారు చూడండి కావాలంటే. ఇక్కడ ఇనఫ్ అండి. 100 150 అంటే చాలా పెద్ద నంబర్. మీకు పని చేసే సంఖ్య 100 150 అంటేనే మీరు సిల్వర్ అయిపోతారు. అదే 200 మంది ఇటు 200 మంది వచ్చేసారంటే ఇంచుమించు మీరు రూబీ అయిపోయి. ఆ విధంగా లెక్కేసుకుంటే డైమండ్ అయ్యేదానికి మాక్సిమం ఇటు సైడ్ ఒక 1000 మంది, ఇటు సైడ్ ఒక 1000 మంది టీం ఉన్నా కూడా అయిపోతారు. ఎందుకంటే అంత అంత పొటెన్షియల్ మన ప్రాజెక్ట్ లో, మన ప్రోడక్ట్ లో ఉంది. అది నేను మీకు అందరికి కన్వే చేయాలనుకుంటుండేది. ఇక్కడ సేల్స్, ఇక్కడ మనుషులతో కాదు మన యొక్క ఇన్కమ్ ఇస్తుండేది, మన యొక్క సేల్స్ పైన ఇస్తున్నారు. కానీ ఎక్స్ కంపెనీస్ లో ఏంటి, మీరు ఎంత టీం తెచ్చారో ఆ టీం మీద ఇచ్చేవారు. అందువల్ల చాలా కష్టం, అది చాలా కష్టము. కానీ ఇక్కడే నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ పాసిబుల్. సో ఎంత తీసుకోవచ్చు? 45 CR ఈ యొక్క రివార్డ్స్ లో తీసుకోవచ్చు. ఈ 45 crores మన దగ్గర ఉంది అంటే, ఈ రివార్డ్ 45 crore అంటే ఇన్ డెప్త్ చెప్తున్నానండి. కొత్త వాళ్ళు అండ్ సీనియర్స్ కోసం చెప్తున్నాను. ఇన్ డెప్త్ 45 crore మీకు రివార్డే తీసుకున్నారంటే దీనికి డబుల్ ద మనీ ఈ రిమైనింగ్ 4 రకాల ఇన్కమ్స్. మొత్తం 5 రకాల ఇన్కమ్స్ లో మనవి మిగిలిన 4 రకాల ఇన్కమ్స్ ని ఇన్ డెప్త్ లోకి వెళ్తే మీరు డబుల్ తీసుకోవచ్చు. అంటే ఇది 150 crore ప్రాజెక్ట్ అండి. 100 కోట్లు కూడా కాదు, 150 crore ప్రాజెక్ట్. ఎప్పుడైతే 150 crore మీకు వచ్చిందో అంటే అట్టానికి అది ఇంకా ఉంది, ఇందులో లిమిటేషన్ లేదు. డైలీ వస్తూనే ఉంటది కదా, అంత ఆగిపోతుంది, ఆగదు కదా. కంటిన్యూ ప్రోడక్ట్ బేస్డ్ అండి ఇది. ఇంకోటి ఏది కాదు, ప్రోడక్ట్. మనుషులు ఉన్నంత కాలం మనుషులకు జబ్బులు వస్తూనే ఉంటాయి. అది మన దౌర్భాగ్యం. ఆ జబ్బులు నయం చేసేదానికి మన క్యూర్ సెల్ ఎలాగూ ఉంటుంది. క్యూర్ సెల్ వాడుతూనే ఉంటాం. అంటే మనుషులు ఉన్నంత కాలం క్యూర్ సెల్ వాడుతూనే ఉంటాం. క్యూర్ సెల్ వాడుతున్నామంటే న్యూ యంగ్ అలాగే ఉంటుంది. న్యూ యంగ్ అలాగే ఉంటే మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. సింపుల్ లాజిక్. ఒక ఆయన అడిగారు ఇదే మాట, సార్ ఎప్పుడు వరకు ఉండొచ్చు మనుషులు, ఎప్పుడు వరకు ఉండొచ్చు సార్? ఇంకా చాలా సంవత్సరాలు సార్, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అప్పుడు వరకు న్యూ యంగ్ ఉంటారు సార్. సింపుల్. ఎందుకు? ఇది ప్రోడక్ట్ బేస్డ్. ప్రోడక్ట్ ఎన్నో కంపెనీలు ఉన్నాయి కదా, ఎన్నో కంపెనీలు. ఇప్పుడు మనం ఎన్నో కంపెనీలు చూస్తున్నాం కదా, 100 సంవత్సరాల నుంచి కూడా ఉన్న కంపెనీలు మీకు తెలుసు కదా, ఎన్నో సంవత్సరాలు. సో మన కంపెనీ కూడా అంత పొటెన్షియల్ ఉంది సార్, అంత క్వాలిటీ కూడా ఉంది మన యొక్క ప్రోడక్ట్ లో అని చెప్పినప్పుడు ఎస్ సార్, నిజమే సార్, కరెక్ట్ సార్. ఎందుకంటే అంత దమ్ము సార్ ప్రాజెక్టు. అంత క్వాలిటీ లేని కంపెనీలే 100 సంవత్సరాలు ఉన్నప్పుడు మన ప్రోడక్ట్ ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది సార్ అని ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. కాబట్టి 150 కోట్ల రూపాయలు సంపాదించే పొటెన్షియల్ ఈ ప్రాజెక్ట్ లో ఉంది. అటువంటిప్పుడు 15 తరాలు హ్యాపీగా ఉంటావా? ఆరామ్సే ఉంటాయి. ఎందుకంటే మనకు ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది, అది పెరుగుతూనే ఉంటుంది. దాన్ని డెవలప్ చేసుకుంటూ పోవటమే. సో సచ్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్. ఓకేనా? ఇది మన యొక్క డెప్త్ అండి. ఇంకా మనకు ఒక రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. ఆ రాయల్టీ కూడా అద్భుతంగా సంపాదించవచ్చు. అలాగే న్యూ యంగ్ ని ఈరోజు ఇష్టపడి ఎలా చేస్తున్నారు, వాళ్ళకుండే లైఫ్ స్టైల్ కూడా నేను మీ అందరు చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటి? ఎవరో కాదు, మన యొక్క టీం మెంబర్స్ వాళ్ళకు వచ్చినటువంటి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందులో మొదటిది, న్యూ యంగ్ ఇస్తున్నది ఏంటో తెలిసిన, అన్నిటికంటే విలువైనది హెల్త్ అండి. నిన్న ఒకసారి మాట్లాడారు నాతోటి, ఆయన మంచిగా చెప్తున్నారు ప్రజెంటేషన్, నాకు బాగా నచ్చింది. ఆయన ప్రజెంటేషన్ పోయినప్పుడు
వాళ్ళకి ఇలా చెప్తున్నారంట. చూడండి, మనం ఎదుటి వ్యక్తుల మీద వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని చాలా నేర్చుకోవచ్చు. నేను రాజు గారు అనేసి వైజాగ్ నుంచి డిఎన్ రాజు గారు చాలా మంచి పాయింట్ చెప్పారు నాకు. రాజు గారు ఎలా చెప్తున్నారు సార్? నేను చెప్తున్నాను సార్, భలే చెప్తున్నాను సార్, వాడికి అర్థం కావట్లేదు అంటే వాళ్ళ స్లాంగ్ భలే ఉంటుంది సార్, భలే చెప్తారు. డిఎన్ రాజు గారు ఏంటి సార్ ఎలా చెప్పారు అంటే, లేదు సార్ మా వాడి దగ్గరికి వెళ్ళాను సార్, రే చూడరా ప్రోడక్ట్ చూడరా ఎన్ని రిజల్ట్స్ వస్తున్నాయి చూడరా, ఒరే రే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఓకే ఇల్లు కొనుక్కోగలవు, ఫ్లాట్ కొనుక్కోగలవు, లేదా ఇంటికి కావాల్సినటువంటి గోల్డ్ కొనుక్కోగలవు, అన్ని కొనుక్కోగలవు, నీకు లివర్ పోతే లివర్ కొనుక్కోగలవా, నీకు కిడ్నీ పోతే కిడ్నీ కొనుక్కోగలవా, నీకు హార్ట్ పోతే హార్ట్ కొనుక్కోగలవా, అవి ఎంత విలువైనటురా, కాబట్టి నువ్వు కంపల్సరీ ప్రోడక్ట్ వాడాలని చెప్పాడంట. సో ఇది కరెక్ట్ పాయింటే కదా. నీ ఏజ్ ఒకప్పుడు భలే ఉండేవాడివి నువ్వు, ఆ ఏజ్ పోతుంది, అది మళ్ళీ కొనుక్కోగలవు నువ్వు, అంటే ఆ స్కిన్ టోన్ కానివ్వండి, అంత అందంగా ఉండేవాడు ఒకప్పుడు నువ్వు, ఇప్పుడు చూడు అంత అంత అందవిహీనంగా ఉన్నావు. సో దీన్ని మళ్ళీ నువ్వు కొనుక్కోగలవా. సో ఇవన్నిటిని కూడా ఈ క్యూర్ సెల్ ఇస్తుంది రా, చాలా సింపుల్ గా చెప్పాడు, నాకు బాగా నచ్చింది. ఇలా చెప్తున్నాను సార్ అన్నాడు, ఎక్సలెంట్ అండి. ఎందుకంటే మనకి నిజంగానే ఈరోజు క్యూర్ సెల్ అనేది నిజంగానే అటువంటి రిజల్ట్స్ ఇస్తా ఉందండి. మనం లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ దెబ్బతింటే, లోపల ఉన్న అవయవాలు దెబ్బతింటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కూడా, ఒకవేళ మీ దగ్గర కోట్లు ఉన్నా కూడా ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు అండి, మీకు ఆర్గాన్స్ ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు, మీకు లివర్ పోతే లివర్ ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు, హార్ట్ పోతే హార్ట్ ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు, బ్రెయిన్ లో ఏదన్నా అయితే ఇచ్చేవాడు ఎవడున్నాడు, లేరు కదా. సో క్యూర్ సెల్ అనేది అన్ని అద్భుతాలు చేసేస్తుంది. నాకు ఇంకా అంతకుమించి ఏం చెప్పాలనిపించలేదు. హెల్త్ పరంగా క్యూర్ సెల్ ఏమి ఇస్తుందంటే ఇది ఇస్తుంది. మనము కొనుక్కోలేనటువంటి కొన్ని ఉంటాయి సార్, కోటాను కోట్ల డబ్బు ఉన్నా కూడా మనము కొనుక్కోలేని కొన్ని ఉంటాయి, వాటిని ఇచ్చేదే మన యొక్క క్యూర్ సెల్ సార్. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి గైస్, మీరందరూ ఇక్కడ ఉన్న 900 మందికి ఇంతకంటే ఏం కావాలి. సూపర్ కదా. ఫస్ట్ అది ఇస్తుందండి. నెక్స్ట్ రెండోది ఏమి ఇస్తుంది తెలిసిన, నేను అందుకే ఒక్క మాటలో చెప్పా, సింగిల్ వర్డ్ లో చెప్పా, అంతకు మించి ఇంకా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని మీద వందలు కాదు వేల 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 టెస్ట్ మోడ్స్, వేల రిజల్ట్స్ ఎంతో మంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాటి గురించి నేను చెప్తే ఒక రోజు కూడా సరిపోదు. అన్ని బ్లెస్సింగ్స్ మాకు వస్తూ ఉన్నాయి. దండాలు పెట్టుతున్నారు కొంతమంది, సార్ ఏమి ప్రోడక్ట్ ఇచ్చారు సార్, మీరు మహానుభావులు సార్, లైన్ సార్కి మేము దండం పెట్టుకోవాలి సార్, ఆయన పాఠం మా ఇంట్లో ఉంటుంది సార్, ఆయన పూజించుకుంటాం సార్. సీరియస్లీ అటువంటి మాటలు అన్న వాళ్ళు కూడా ఎంతోమంది, ఏడ్చిన వాళ్ళు ఆనందంతో ఆనంద బాష్పాలతోటి ఆయన అటువంటి ప్రోడక్ట్ అండి ఇది. కాబట్టి అంతకు మించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్ గురించి. నెక్స్ట్ వెల్త్ పరంగా తీసుకున్నట్లయితే, వెల్త్ పరంగా మన వాళ్ళు కొంతమంది నేను అడుగుతున్నప్పుడు, సార్ నా లైఫ్ లో ఎప్పుడు కూడా మొబైల్ ని రీఛార్జ్ చేసినట్టు సార్ 1 మంత్ అయిపోతే ఎప్పుడు 259 లేదా 299 అయిపోయే ముందు 99 చేసింది, మళ్ళీ అయిపోయే ముందు అది అయిపోతుంది. ఏదో కొంతమంది అప్పులు కూడా ఇస్తాయి కదా, కొన్ని ఉంటాయి కదా మొబైల్ నెట్వర్క్స్, వాటి ద్వారా దాని అప్పులు తీసుకుని ఇంకా ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఇయర్కి ఒకసారి చేసే అవతల పడేస్తున్నాం. ఏంది సంవత్సరం రీఛార్జ్, అది 3,999 లేకపోతే 4,000 ఎంతైనా సరే ఒకేసారి రీఛార్జ్ చేసేస్తున్నాం సార్. మన టీం మెంబర్స్ నాతో చెప్పిన మాట, ఒకేసారి రీఛార్జ్ చేసి పక్కన పడేస్తున్నాను, సంవత్సరం ఆలోచిస్తే రీఛార్జ్ గురించి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ అండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. ఆ మనీ మన చేతిలో ఉంటే ఇది ఇలాగే అయిపోతుంది, అవునా కదా. డబ్బు మన చేతిలో ఉంటే ఇలా అయిపోతుంది అంటారు కదా, ప్రతిదీ కూడా ఇలా అయిపోతుంది, అంటే చిటికలు అయిపోతుంది. ఈరోజు పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంది అంటే, వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టాలంటే అన్ఫార్చునేట్లీ అది మనమందరం కూడా అండి, మనమందరం ఇక్కడ ఎవరు కూడా ఎగ్జామ్షన్ కాదు. కిడ్స్ చదువుకు మించింది ప్రపంచంలో ఏది లేదనేసి దాన్నే బిజినెస్ గా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడడం వేస్ట్, సరే అది బిజినెస్. కొంటున్నాం అందరం, చదువుకోవటం కానే కాదు, చదువుకుంటున్నాం. ఇది మనకి ఎప్పటి నుంచో తెలుసు. చదువుని కొంటున్నాం, కొనడం అంటే మనం పర్చేస్ చేసుకుంటున్నాం వేరే చోట నుంచి. ఒకప్పుడు చదువుకునేవాళ్ళు అంటే చదువుకోవడం ఈరోజు కొనడం, కొనుక్కుంటున్నాము. ఎందుకంటే పిల్లలకి అలాంటి భవిష్యత్తు ఇవ్వాలనేసి ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా కూడా దానికి సిద్ధపడి మనం ఇచ్చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ఫీజులు కట్టలేక
అప్పులు చేసుకుంటూ పాపం ఆ అప్పుల్ని మరలా నెల నెల కొంచెం కొంచెం ఎదుటి వారు అది రెంటల్ అది ఇంట్రెస్ట్ పే చేయడం అలా ఎన్నో ఉన్నాయి. కానీ మీరు కెన్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ రోజు మన యొక్క న్యూయింగ్ ద్వారా అద్భుతమైన విజయాన్ని పొందుతున్నటువంటి ఆల్మోస్ట్ ఈ రోజు సిల్వర్ అండ్ రూబీ రాబోయే రోజుల్లో డైమండ్స్ వచ్చేసరికి చిటికలో పే చేస్తారండి, చిటికలో పే చేస్తారు. ఎందుకంటే అంత ఇన్కమ్ ఇక్కడ ఉంటుంది. జస్ట్ ఒక 2 రోజులు లేదా ఒక రోజు ఇన్కమ్ కాదంటే మీ పిల్లల స్కూల్ ఫీజు అయిపోతుంది. మీ ఇంటికి కావాల్సిన గోల్డ్, మీ వైఫ్ ఎప్పటి నుంచి అడుగుతున్నటువంటి గోల్డ్ చిటికలో అయిపోతుంది. ఇలా ప్రతిదీ అండి, ప్రతిదీ. నేను ఒకటని కాదు, ఒక ఫ్లాట్ కొనాలి అంటే కొన్ని సంవత్సరాలు కష్టపడేవాళ్ళు. ఎందుకంటే లోన్ ఒకటి తీసుకొని 20-25 సంవత్సరాలు దాన్ని కట్టుకునేసరికి ఆ లోపే సగం జీవితం కాదు మొత్తం జీవితం అయిపోయి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో న్యూయింగ్ ద్వారా ఒక్కసారి డైమండ్ అయి చూడండి, డైమండ్ అయ్యేదానికి పట్టే సమయం మ్యాక్స్ 1 ఇయర్. నేనైతే 1 ఇయరే చెప్తాను, 1 ఇయరే చెప్తాను. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా 1 ఇయర్లో అందరూ అయిపోతున్నారు. పోనీ 2 ఇయర్స్, ఇంకా ఎక్కువ అనుకుంటే 3 ఇయర్స్. నాకు తెలిసి 3 సంవత్సరాలు అనేది చాలా పెద్ద నంబర్ అండి. మన కంపెనీలో డైమండ్ అయ్యేదానికి 3 సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ టైం. సరే, ఎక్కువ టైమే అనుకుందాం. 3 సంవత్సరాల్లో మీరు డైమండ్ గాని అయితే మీకు వచ్చే ఇన్కమ్ ఎంతో తెలిసిన మినిమం 3 CR గైస్. మినిమం దట్ ఈస్ 3 కోట్ల రూపాయలు ఉంటే ఒక ఇల్లు ఎంతసేపు మీకు చెప్పండి, మీకు కావాల్సిన డ్రీమ్స్ ఎంతసేపు చెప్పండి. వాస్తవానికి 3 to 5 CR వరకు తీసుకోవచ్చండి. మీ స్ట్రక్చర్ బాగుంటే 3 to 5 CR వరకు తీసుకోవచ్చు. అంతగా అసలు 3 CR తీసుకో మినిమమే. 3 కోట్ల రూపాయలు మీరు ఒక డైమండ్ అయితే సంపాదించచ్చండి ఈజీగా. ప్రతి ఒక్కరు గట్టిగా ఈ రోజు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కానీ ప్రాపర్గా కానీ వర్క్ చేస్తే మాక్సిమం టైం 1 ఇయర్ సార్, సారీ మాక్సిమం టైము 3 ఇయర్స్ సార్. మీరు 3 ఇయర్స్ కానీ ఎఫర్ట్ కానీ పెట్టినట్లయితే 100కి 200% మీరందరూ కూడా డైమండ్ అయిపోవచ్చు. కాబట్టి ఆ డైమండ్ మీద ప్లాన్ చేయండి. కానీ ఫైనల్లీ నేను ఈ యొక్క అంటే ఇక్కడున్న మనం అందరం కూడా ఒక దాంట్లో మనం అందరం కూడా ఎక్కడ ఆగిపోతున్నామో తెలిసిన, అంతా బాగుంది, ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంది, ఇన్ డెప్త్ ఉంది, అంతా బాగుంది. కానీ ఒక చిన్న విషయం నేను చెప్పి ఈ యొక్క సెషన్ ని క్లోజ్ చేస్తానండి. గురించి కూడా కొన్ని కొన్ని బుక్స్ కొన్నిటి చదువుతూ ఉంటాను. అవి నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని చదివినప్పుడు చాలా మంచి ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ మధ్య రీసెంట్ గా నాకు వచ్చినటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, అది చదివినప్పుడు అసలు ఒక రాజు ఉండేవాడు. ఒక రాజు దగ్గర ఎలాగో మంత్రులు ఉంటారు కదా, ఒక కింగ్ ఉన్నారు. బాగా వినండి, ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. ఒక కింగ్ ఉన్నాడు. కింగ్ దగ్గర ఎలాగో మినిస్టర్స్ ఉంటారు, రాజులు మంత్రులు ఉంటారు కదా, రాజు దగ్గర మంత్రులు ఎలాగ ఉంటారు. కానీ అందరు మంత్రులు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. కానీ ఒక 3 మంత్రులు మాత్రము ఆయనకి డౌట్ వచ్చింది. ఆ 3 మంత్రుల పైన వీళ్ళు సరిగా పనిచేయట్లేదు, వీళ్ళ 3ని మనం కొంచెం ఒకసారి కరెక్ట్గా వీళ్ళని టెస్ట్ చేద్దాం, కరెక్ట్గా పనిచేస్తున్నారు లేదనేసి రాజు ఏం చేశారంటే, ప్రధానమంత్రి అంటే ఎవరైతే మెయిన్ మినిస్టర్ ఉంటారో ఆయన వచ్చి వాళ్ళని పిలిపించి, సార్ రాజు గారు ఒక టెస్ట్ పెట్టండి వీళ్ళకి అనేసి ఆయన చెప్పడం జరిగింది. రాజుగారు ఏం చేశారంటే 3 మంత్రులు పిలిచి, ఈ 3 మంత్రులు ఏ ఒకడు, బి ఒకడు, సి ఒకడు. బాగా వినండి, ఏ అని ఒక మంత్రి, బి అని ఒక మంత్రి, సి అని ఒక మంత్రి. ఈ 3ని పిలిచి ఏం చేశాడంటే, అంటే వాళ్ళకేం చెప్పలా, శభాష్ చాలా బాగా పనిచేస్తా ఉన్నారు, మీరు ఎక్సలెంట్, సూపర్, మీరు నిజంగా మీ వల్ల మన యొక్క రాజ్యం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నారు అందరూ అని చెప్పి, సరే నా కోసం మీరు ఒక చిన్న పని చేయాలి అనేసి అంటే, నా బర్త్డే ఉంది, నా పుట్టినరోజు ఒకటి ఉంది, ఆ పుట్టినరోజుకి మీరు ఒక పని చేయాలని చెప్పేసి చెప్పాడు. ఏంటి రాజు గారు చెప్పండి హైనెస్ అని అంటే, అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆయన రాజుగారు ఒకటి చెప్పారు, 3 వెళ్ళి మన చుట్టుపక్కల మంచి వనాలు ఉన్నాయి కదా, మంచి అడవులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నాకు మంచి ఫ్రూట్స్ని అంటే నాకు కావాల్సినటువంటి వాటిని తీసుకురండి అనేసి చెప్పడం జరిగింది. సో నాకు ఫ్రూట్స్ కావాలి, పోయి తీసుకురండి అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే అందరూ, అంటే వాస్తవానికి రాజు ఎప్పుడు కూడా టెస్ట్ చేస్తుంటాడులే, ఆయన ఏ రోజు కూడా దాన్ని చూసేది లేదు, మనం సీరియస్నెస్ ఎంత ఉందో అంతవరకే అనుకుంటారు. అంతకుముందు కూడా అలాగే జరిగినాయి. అంటే మీరు ఏం తెచ్చారనేది ఎప్పుడు అంతకుముందు చూసింది లేదు, ఆయన ఎప్పుడు చూడలేదు. సో అందుకోసం మంత్రులు అందరూ ఏం చేశారంటే 3 బయలుదేరారు. ఇందులో
ఇందులో ఏంటంటే ఏ అనే మంత్రి ఏం చేశాడంటే మనోడు కొంచెం నిజాయితీపరుడు, ఏ అనేవాడు బాగా నిజాయితీపరుడు. కాబట్టి ఏ వెళ్ళి ఏం చేశాడంటే మొత్తం టోటల్గా మంచి ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఫ్రెష్ ఫ్రూట్స్, చాలా ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ని కష్టపడి ఆ రోజంతా 24 hours టైం ఇస్తే ఆ రోజంతా కష్టపడి ఒక ఆ బ్యాగ్ నిండా, వాళ్ళకి ఏదో ఉంటాయి కదా ఆ బ్యాగ్ నిండా, లేదా ఒక పెట్టె నిండా, అప్పుడంతా పెట్టలే కదా, ఆ పెట్టె నిండా ఆయన ఆ బాక్స్, పెట్టె అంటే బాక్స్, ఆ బాక్స్ నిండా ఈయన ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ని తెచ్చుకున్నాడు. సో బి ఏమనుకున్నాడు, బి వచ్చి కొంచెం స్మార్ట్ మనోడు. వీడేం చేశాడంటే అంటే అతి తెలివి, ఒక రకంగా చెప్పాలంటే అతి తెలివి, లేకపోతే కొంచెం డిఫరెంట్ క్యాండిడేట్ మనోడు ఏం చేశాడంటే రాజుగారు ఎలాగో చూసేది లేదు, అలాగే ఇంతకు ముందు కూడా చేసి ప్రతిసారి మనం చెప్తాడు, ఇలా ఎంతో మందిని తీసుకెళ్ళి ఎప్పుడు కూడా ఆయన చూసింది లేదు కాబట్టి ఈ బాక్స్ లో కొన్ని ఆ కింద ఆ చెట్టు కింద ఒక చెట్టు కిందకి వెళ్ళాడు, రాలిపోయినటువంటి పళ్ళు ఏవైతే ఉంటాయో అందులో మంచివి ఉంటాయి చెడు ఉంటాయి అన్ని తీసుకొని ఆ బాక్స్ లో వేసుకొని వచ్చుకున్నాడు. ఆయన కూడా ఒక బాక్స్ నింపుకున్నాడు. తర్వాత సి సి ఏం చేశాడంటే ఈ మనోడు ఇంకా ఇంకా అతి తెలివి క్యాండిడేట్, ఆయన ఎలాగూ చూసేది లేదు కదా అనేసి కొన్ని ఆకులు, పైన ఆకులు కింద రాళ్ళు, పైన ఆకులు పచ్చి ఆకులు అవన్నీ, కింద రాళ్ళు ఏదో వేసుకునేసి ముగ్గురు కూడా రాజ్యానికి వచ్చేసారు. ఆయన ఎలాగో నిజంగానే చూడడు, నిజంగానే మన రాజుగారు ఎప్పుడు చూడడు. ఈసారి రాజుగారికి ఎందుకు వీళ్ళ ముగ్గురిని ఎందుకు టెస్ట్ చేశాడు, ముగ్గురు కూడా వీళ్ళ ముగ్గురు కూడా సరిగా పనిచేయట్లేదు, వీళ్ళని మానిటరింగ్ చేయాలి అన్న ఉద్దేశంతో కదా. కాబట్టి ఇమ్మీడియట్ ఏం చేశాడంటే ముగ్గురిని జైల్లో పెట్టాడు. అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్ ఎవరికి వాళ్ళకి గదులు ఇచ్చాడు, అంతే కదా. ఈయన ఒక దాంట్లో ఇతను ఒక జైల్లో, ఇతను ఒక జైల్లో పెట్టాడు. పెట్టేసి తర్వాత 30 రోజుల తర్వాత వీళ్ళని బయటికి తీయండి అని చెప్పాడు. ఎన్ని రోజుల తర్వాత, 30 days తర్వాత వీళ్ళని బయటికి తీయండి అని చెప్పాడు. ఇక్కడ వీళ్ళకి ఫుడ్ పెట్టేది లేదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి ఫుడ్ పెట్టద్దు, ఏమి ఇవ్వకండి, వీళ్ళ ముగ్గురిని మాత్రం ఈ 3 సెల్లల్లో ఉంచేసి 30 రోజుల తర్వాత బయట తీయండి అని రాజు ఆజ్ఞించారు. ఆటోమేటికల్లీ అందరూ దాన్ని పాటించాల్సిందే. సో మన వాళ్ళు ఇక్కడ ఏం జరిగింది, ఏ అనేవాడిని ఆ యొక్క సెల్లో పెట్టారు. పెట్టంగానే హ్యాపీలీ అతని దగ్గర ఉన్న ఆ బాక్స్ కూడా వాళ్ళు తెచ్చిన దాన్ని వాళ్ళని సెల్లో పెట్టండి. సో ఆ సెల్లో పెట్టినప్పుడు ఆ బాక్స్ లో ఉండేటువంటి ఏవైతే ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయో హ్యాపీగా తింటూ 30 days వరకు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేశాడు. బి దగ్గర ఏమున్నాయి, బి దగ్గర కొన్ని ఫ్రెష్, కొన్ని పాడైనటువంటివి ఉన్నాయి. సో మనోడు కొన్ని రోజులు ఉండి తర్వాత నా వల్ల స్వామి అనేసి దేవుడు ఆయన్ని రాజుగారిని ప్రాధేయపడి అక్కడ ఉండే భటులకు చెప్పి ఇతను బయట వచ్చేసాడు. కానీ సి ఏం చేయగలిగినాడు, సి ఓన్లీ ఆకులు రాళ్లతోటి ఎన్ని రోజులు బతకగలడు, ఒక్కరోజు కూడా ఉండలేక బయట వచ్చేసాడు. సో ఇప్పుడు రాజు ఏం చేశాడు, ఆటోమేటికల్లీ ఇద్దరిని శిక్షించడం మొదలెట్టాడు. కానీ ఇక్కడ నీతి ఏంటంటే మనకు కూడా దేవుడు గొప్ప అవకాశాలు ఇస్తాడు. మనకు ఈరోజు న్యూయంగ్ ప్రాజెక్ట్ లాంటిదో లేకపోతే ఇంకొకటి నేను న్యూయంగ్ గురించి చెప్పట్లేదండి, దయచేసి మరలా న్యూయంగ్ చేస్తేనే మనుషులా, న్యూయంగ్ చేయకపోతే మనుషులం కాదా, మేమేమి ఇంతకుముందు కోట్లు సంపాదించలేదా, ఆ ఉద్దేశంతో నేను మాట్లాడట్లేదు. దేవుడు ఏ అవకాశం ఇచ్చినా కూడా నువ్వు ఎంత నిజాయితీగా నువ్వు ఉన్నావు అనే దాన్ని బట్టే నీ లైఫ్ ఉంటుందండి. ఈరోజు ఏ నిజాయితీ పరుడు కాబట్టి హ్యాపీ, నిజాయితీ పరుడు అనే దానికంటే కూడా సోమరి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోజంతా తిరిగాడు, ఒక రోజంతా కష్టపడ్డాడు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ నిజాయితీ ఒక్కటే కాదు, నిజాయితీ ఒక్కటే ఫుడ్ పెడుతుందా, పెట్టదు. సోమరి కూడా కాదు, రోజంతా తిరిగాడు, రోజంతా కష్టపడ్డాడు, ఫ్రెష్ ఫ్రూట్సే తెచ్చుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా మనలో కూడా చాలా మంది ఇలాగే ఉన్నాం ఫ్రెండ్స్. కొంతమంది ఇంత గొప్ప ప్రాజెక్ట్ తెలిసినా కూడా మనం ఇంకా కూడా సోమరిలాగా ఉంటున్నాం. సరేలే, ఇది మన వల్ల కాదులే, మనకు సంబంధించింది ఏం కాదులే, మనమే అంత కష్టపడాల్సిన అవసరం లేదులే, మనకు ఆల్రెడీ నెలకు ఒక 50,000 వస్తా ఉందిలే. సార్, కంఫర్టబుల్ జోన్ ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ మీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. కంఫర్టబుల్ జోన్ ఎప్పుడు ఉండకండి సార్. 50,000 ఏం చేస్తారు సార్, 1,00,000 సంపాదిస్తుండొచ్చు, ఆ 1,00,000 కూడా జీవితాన్ని మార్చేస్తాయి. లేదండి, ఎందుకంటే ఈ రోజుల్లో మంచి లైఫ్ లీడ్ చేయాలంటే ఈ డబ్బు సరిపోదు సార్. సో ఏ అనే వ్యక్తి అది అర్థం చేసుకో, అంటే ఏలాగా బతకండి. ఇక్కడ ఏంటంటే నీతి, ఏలాగా బతకాలి, మనకు నిజాయితీ ఉండాలి, అలాగే మెయిన్ ఆ యొక్క లేజినెస్ ఉండకూడదు అని ఏ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇంకా బి అండ్ సి నుంచి
మనము ఈ లేజినెస్ వల్ల వీళ్ళు ఏమైపోయినారు. అలాగే ఆయన చూడడు కదా, ఆయన చూడడు కదా, ఏదైతే ఏం లే, ఇలా ఇలా చాలా మంది బతికేస్తున్నారు. ఇలాగే మన టీంలో కూడా చాలా మంది, నేను అంటే వాళ్ళని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ జరిగింది బీసీకి ఏం జరిగింది, రాజుకి ఏమైనా పోయిందా, ఏం పోలే. ఇక్కడ వాళ్ళకి దెబ్బతిన్నది ఏంటి, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ హెల్త్. అంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు ఈ లేజినెస్ తోటి, అలాగే అతి తెలివితోటి. సో ఇక్కడ కూడా మనం కూడా గొప్ప ఆపర్చునిటీ వచ్చి కూడా ఇంకా కూడా రోజు జూన్కి వచ్చేసి వినేసి ఆ లేజినెస్ తోటి ఇంకా అక్కడే ఉండిపోతున్నాం. బయట రండి సార్, బయట రండి. మన జీవితాలకే కదా, ఇప్పుడు మీలాగా వచ్చిన వాళ్ళు ఎంతో మంది మిమ్మల్ని దాటుకొని పరుగులు తీస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఏంది సిల్వర్లు, 5 స్టార్లు, 3 స్టార్లు. మై గుడ్నెస్, ఒక్క రోజులో 3 స్టార్లు అయిపోతా ఉన్నారు, 5 స్టార్లు అయిపోతున్నారు. అంటే నేను అలా అవ్వమని నేను చెప్పట్లేదు, సారీ. సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టుకొని చేసుకోండి. ఒక 1 మంత్ 2 మంత్స్ టీం ద్వారా ప్రాపర్ వేలో అవ్వండి. ఎందుకంటే అది కూడా చాలా పెద్ద ప్రమాదం. ప్రాపర్ వేలోనే అవ్వాలి, టీం ద్వారానే అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు విజయం పర్మనెంట్ గా ఉంటుంది. మనం ప్రాపర్ వేలో వెళ్లకుండా రకరకాల మార్గాలు అన్వేషిస్తే ఆ విజయము టెంపరీ, అది తాత్కాలికమే. మీకు పర్మనెంట్ విజయం కావాలి అంటే ఎవరైతే టీం ద్వారా 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్తున్నారో వాళ్ళ యొక్క విజయం పర్మనెంట్. అంతేకాని ఒకరోజు ఒక ర్యాంకు, రెండో రోజుకి ఇంకో ర్యాంక్, మూడో రోజుకి ఇంకొక ర్యాంక్, ఈ విధంగా పరిగెత్తుతూ మాత్రం దయచేసి ఎవరన్నా అలాంటివి ఉంటే, అది టీం ద్వారా చేస్తుంటే సంతోషమే, అది టీం ద్వారా చేస్తుంటే సంతోషమే. టీం ద్వారా కాకుండా వెళ్తే అది తాత్కాలికమే. అయినప్పటికీ ఎస్, దాన్ని నేను పర్మనెంట్ చేసుకుంటాను అని కాన్ఫిడెంట్ ఉంటేనే వెళ్ళండి, తప్పిస్తే అదర్వైజ్ వెళ్ళకండి. నా యొక్క తాత్కాలిక విజయాన్ని, ఈరోజు తాత్కాలికమే అవ్వచ్చు, అది నేను కొంతమందికి చూపించి దాని ద్వారా నా యొక్క పర్మనెంట్ విజయాన్ని నేను పొందుతాను అనే నమ్మకం ఉంటేనే ఆ యొక్క విధానంలో వెళ్ళండి, తప్పిస్తే మామూలుగా అయితే 1 స్టార్, 2 స్టార్ ఒక టైం పీరియడ్ పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళే అది పర్మనెంట్ అవుతుంది. సో గైస్, ఫైనలీ మీకు నేను ఇంత వివరంగా చెప్పింది ఎందుకు అంటే, మన యొక్క కంపెనీ యొక్క పొటెన్షియల్ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గొప్ప విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.